ప్రజల్ని రోగాలు పాలు చేసి వాళ్ళని మరణాల వైపు తీసుకెళ్తున్నందుకు మీకు సిగ్గుగా లేదా? మీకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. విలేజ్ క్లినిక్ పెట్టండి, ఫ్యామిలీ డాక్టర్ పెట్టండి, 25 లక్షల రూపాయల వరకు వైద్యం ఉచితంగా అందించడంలో పోటీ పడండి. 108, 104ని ఆ సేవల్ని చాలా బ్రహ్మాండంగా పనిచేసేలాగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇవేమి చేయకుండా మీరు ఇంత దుర్మార్గంగా పేద ప్రజల హక్కుని వ్యాపారంగా మారిస్తే ఊరుకోరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తే ప్రజలు ఊరుకోరు అని కూడా హెచ్చరిస్తా. గుంటూరు నగరంలో ఇప్పటికే మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి నేతృత్వంలో 7 నియోజకవర్గాల్లో చాలా అద్భుతంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అద్భుతంగా మా నాయకులందరూ, ఇన్ఛార్జీలందరూ పాల్గొంటూ ఉన్నారు. ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. గ్రామాన తిరిగి రచ్చబండ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ప్రజల్ని పిలవంగానే వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రులు తీసేస్తే మేము ఊరుకోమని చెప్పి స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొంటూ ఉన్నారు.